ఏమో టిల్లు ఫోన్ చేసిండు రా అన్న మా అక్కని తీసుకొని వచ్చినా మాట్లాడదాం రా, డీలింగ్ చేసేద్దాం ఈ రోజే అని చెప్పి ఫోన్ చేస్తే సరే రా వస్తున్నా అని చెప్పి చెప్పిన. మీకు ఏడ దొరకలేదా? ఇదంతా మీ వల్లనే అవుతుంది అంతా. మీకు ఎక్కడ దొరకలేదు? నువ్వు చేస్తున్నా మొదల తమాషాలా మొట్ట ఊకే రప్పిస్తున్నా నాకు ఊకే రప్పించి ఫోన్ చేసి మీరు చేసేందుకే వస్తున్నా నేను. వద్దు నువ్వు అక్కకి ఫోన్ చేయొద్దు, అక్క నీకు ఫోన్ చేయొద్దు, అక్కడ మీ అక్కకి ఫోన్ చేస్తాడు ఒక లిస్ట్ చూపిరా అంతా. అందుకే వీడియో డిలీట్ చేయని చెప్పినా, నువ్వేమో చెయ్యా అంటున్నావు. తమ్ముడు చెప్పురా, నీ ప్రాబ్లం ఏంది చెప్పు. అన్నా మా అన్న మా కరీమన్నా నేను చెప్తున్నా ఇను. ఇప్పుడు తాళి కడతాను, తాళి కట్టేసి నేను అక్కడ చాలా ఓవర్ అయిపోతుంది, చాలా ఓవర్ అవుతుంది. తాడిబుట్టుతో మజాకేంది బాయ్? తాడిబుట్టు అంటే ఏమనుకున్నా? తాడిబుట్టానికి కట్టు అంటే అమ్మా పూకి పంచాయతీలు వద్దురా బాబు, నేను పండుగ కట్టేస్తా తాళి. కట్టన్నాడు కదా, కట్టు కట్టాలా? కట్టు కట్టి తెంగుతానే కట్టు నడు. అర్థమవుతుందా? చేతులు పడితే కూర్చోబెడతారా? జంగల్ కూర్చోబెడతా. మాట్లాడే తీసుకొచ్చినా ఫోన్ చేసినా మీకు వస్తున్నా. హలో గాయ్స్, సో యాక్చువల్లీ ఏంటంటే టిల్లు ఫోన్ చేసి, టిల్లు ఒక దగ్గర ఉన్నారు, వాళ్ళిద్దరు ఫోన్ చేసి టిల్లు ఫోన్ చేసి అక్కని తీసుకొని వచ్చాను, ఒక లొకేషన్ పెడతా ఆడికి రాండి అని చెప్పి ఫోన్ చేసి నేను అజ్జుకు లొకేషన్ పెట్టినా. అజ్జు ఆఫీస్ లో లేడు, బయటకు వెళ్ళిండు. ఇంకా మేము వచ్చాం, వాడికి లొకేషన్ ఫార్వర్డ్ చేసినాం. ఫోన్ చేసాం. ఈ పంచాయత్ రోజుకు ఒక గొడవ ఉంటుంది మా దగ్గర అయితే మంచిగా. హలో ఏడు నీ లొకేషన్ పెట్టి ఎంతసేపు అవుతుంది బాయ్? ఏమో టిల్లు ఫోన్ చేసిండు రా అన్న మా అక్కని తీసుకొని వచ్చినా మాట్లాడదాం రా, డీలింగ్ చేసేద్దాం ఈ రోజే అని చెప్పి ఫోన్ చేస్తే సరే రా వస్తున్నా అని చెప్పి చెప్పిన. నువ్వు తొందర రా బాయ్, నేను పోతున్నా, ఆల్రెడీ వచ్చేసిన. సరే అది చూపించు. అది ఓవర్ కదా ఇది. ఈ టైం ఎవరన్నా చూస్తే వాళ్ళిద్దరిని ఏమనుకుంటారు చెప్పు? వాళ్ళు ఎలా చూసుకుంటూ పోతున్నారు. బాయ్ బండి ఆన్ చేసి ఇండికేటర్ ఆన్ చేసి పెట్టు, గుద్ది పాడతా ఇంకతారు వెనకాల నుంచి వచ్చి. మొన్న మా కారు అట్లనే అయింది. రా ఓమ్మో, ఎవర్రా ఇక్కడ ఉండేది? వాట్ ఏ బ్యూటిఫుల్ స్పాట్ యాక్చువల్లీ. మీకు ఏడ దొరకలేదా? ఇదంతా మీ వల్లనే అవుతుంది అంతా. మీకు ఎక్కడ స్పాట్ దొరకలేదు? నేను ఒక్కని ఎట్లా వస్తా? అమ్మాయి వచ్చేసిండనా వీడేనా? ఏడిపోయినా తిన్నాక ఆఫీస్ లో ఉండవు చక్క టయానికి. నువ్వు కావాల్సిన టైంకి అనవసరంగా టైంలో మొత్తం ఆఫీస్ లోనే ఉండవు. పడుతుంది. అట్లనే అంటున్నాడు. ఇప్పుడు ఏమైనా బాధ ఏంట్రా చీకట్లా? ఏం నువ్వు చేస్తున్నా మొదల తమాషాలా మొట్ట ఊకే రప్పిస్తున్నా నాకు ఊకే రప్పించి ఫోన్ చేసి మీరు చేసేందుకే వస్తున్నా నేను. మీరు ఎందుకు చేస్తారు ఇవన్నీ? ఏమైందిరా?
మరి ఏందన్న ఏం తమాషాలు ఎన్ని రోజులు మా దోస్తులు అందరూ ఏమంటారు అరే మీ అజ్జు బావ ఎట్లా చేస్తున్నది అజ్జు బావ ఏంది అజ్జు బావ అందరు మా దోస్తులు అంటారు మళ్ళీ వాళ్ళంటే నేనేం చేస్తారా వాళ్ళకి చెప్పు వీడియోల వల్లనే అవుతుంది అంతా అందుకే వీడియోలు డిలీట్ చేయని చెప్పినా నువ్వేమో చెయ్యా అంటున్నావు గిల్లు చూపించాక నాకు కోపం కూడా రావట్లేదు కోపడుతున్నావు అర్థమవుతుంది నువ్వు చేసేవన్నీ చూస్తే నాకు నవ్వు వస్తున్నాడా అనే నువ్వు వీళ్ళ తమ్ముడు నిజంగా మీ తమ్ముడే నాకు ఎంత పూలికి కూడా లేదు కదా మీ ఇద్దరికి పంచాయతీ చీకట్లు ఇవ్వతి ఎవరు ఉంటారు ఇక్కడ ఎందుకు వచ్చినావు నువ్వు అంటున్నా నేను మాట్లాడడానికి నాకు తెలుసు ఇక్కడికే ఎందుకు వచ్చిందంటే నాకు అర్థమైంది అప్పట్లో మీరు మీ ఇద్దరు ఫస్ట్ ఇక్కడే చేశారు కదా అందుకే ఇక్కడ తీసుకొచ్చినాడు ప్రశాంతంతో మాట్లాడుతున్నా సరే ఏమో మాట్లాడతాను చెప్పి బాయ్ పూచోజీ అన్న పంచాయతీలో వద్దు చెప్పు ఏం కావాలి పంచాయతీ వద్దు నువ్వు అక్కకి ఫోన్ చేయొద్దు అక్క నీకు ఫోన్ చేయొద్దు అక్కడ అదే మీ అక్కకి ఫోన్ చేస్తాడు ఒక లిస్ట్ చూపిరా మధ్యాహ్నం ఓడితో మాట్లాడుతున్నా నేను ఈయనతో కాదు మాట్లాడేది మా ఫ్రెండ్స్ మాట్లాడదు మధ్యాహ్నం మాట్లాడుతున్నాడు ఇగో ఇంత తినేటప్పుడు కూడా ఇట్లనే అంటున్నావు ఇందాక నుంచి నీకు అజయ్ లవ్ కదా అజయ్ లవ్ కదా ఇదే అంటున్నాడు ఫ్రెండ్ రా బాబు నీ దండం పెడతారా పిల్లగాడు హైట్ పెరిగిన ప్రసన్న పెరిగిన మైండ్ సెట్ పెరగాలంటే అంత కూల్ గా మాట్లాడు అది సైక్ సైక్ చేస్తాడు నా తమ్ముడు చెప్పురా నీ ప్రాబ్లం ఏంది చెప్పు అన్నా మా అన్నా మా కరీమన్నా నేను చెప్తున్నా ఇను నా ప్రాబ్లం ఏంటంటే నా ప్రాబ్లం ఏంటంటే నీ ప్రాబ్లం ఏం చెప్పురా నా ప్రాబ్లం ఏంటంటే అద్దన్న చిన్నక్క లవ్ చేసుకుంటారు అది చేసుకుంటారు నా మనసు తెలుసు అంతా అదే నడుస్తుంది బయట నడవని అయితే ఇప్పుడు ఇడికి రావద్దు మీరు ఫోన్ చేయొద్దు సరే అక్క చెల్లెలు కాబట్టి ఫోన్ చేసుకుంటాం ఫ్రెండ్ కాబట్టి ఫోన్ చేస్తారు ఫోన్ చేస్తారు అన్న అద్దన్న చెప్పిస్తుండొచ్చు తెలుసు ఫోన్ చేసిన చెప్పు ఒరే छोटा दिमाग बड़ा दिमाग नहीं तेरा छोटा दिमाग है ओके सोच के बात करो ఒకటే అందరం కూడా చెప్తున్నా ఒకటే ఇప్పుడే తాళి కట్టేసి నేను అక్కడ అరే బాయ్ నాకు దీని వల్ల నాకు అర్థమైంది ఏంటంటే ఇతగాడికి ఈయన కావాలి బావగా కావాలి కాబట్టి తాళి కట్టాలి చూడు పండగ కుది నోడుతాను అంటుంది బయట అనడం తప్పుంది చెప్పన్నా బయట తప్పు ఉంది కొడతారా వద్దు బాయ్ బాయ్ చాలా ఓవర్ అయిపోతుంది చాలా ఓవర్ అవుతుంది ఎందుకు కొడుతున్నావు ఏమైందన్నా వద్దు ఎందుకు కొడుతున్నాను తాడిబుట్టుతో మజాకేంది బాయ్ తాడిబుట్టు అంటే ఏమనుకున్నారా తాడిబుట్టానికి దాంతో మజాకేంద్రా తన్ను తిన్నప్పుడు అరే అరే చేసే పనికి ఆ మాత్రం చేసాడు ఎక్కువ లేరా ఇట్లా తాలిబొడి తెచ్చి కట్టమంటే ఏమైనా కడతానారా ఇప్పుడు తాళి కడితే ఆఫీస్ కి పంపిస్తానంట అంతేనా మరి మీ ఇంటికి పంపుతా అంటే ఇప్పుడు అసలు ఇది ఎందుకు తెచ్చినావు చెప్పరా నన్ను ఏమైనా టెస్ట్ చేస్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఫ్రెండ్స్ బావ అంటారంట తాళి కట్టేస్తే వాళ్ళు బావ అన్న వాడికి ప్రాబ్లం ఉండదు కదా ఇంటికి తీసుకెళ్ళి నువ్వు ఆఫీస్ తీసుకెళ్ళి అదంతా అది వీడియోల వరకు ఫ్రెండ్స్ వాళ్ళని ఇట్లా మాట్లాడు తాళి పిల్లి పుగట్లో పడ్డాయి కదరా రైట్ రా దాంతో మజాక్ చేస్తారా ఎవరైనా కట్టు అంటే అమ్మా పూగి పంచాయతీలు వద్దురా బాబు నేను పండుగ కట్టేస్తా తాళి నువ్వు అటు పోయి నా దగ్గరికి వస్తావు అరే పండుగ కడతారా అరే ఈ వచ్చి నీతో గొడవ వద్దు నువ్వు వచ్చి ఆయనతో గొడవ వద్దు అమ్మ దీనికి అయిపోతుంది
అంటే 1 షాట్ అయింది 1 గేమ్ 2 ప్లేయర్స్ ఏదో అనుకో 3 ప్లేయర్స్ కూడా అనుకో ముగ్గురు కడతా యూజ్ ద నేమ్ ప్లే ద గేమ్ మళ్ళీ పండగ దగ్గరికి వచ్చినావా వస్తారా మరి ఏం చేద్దాం మళ్ళా మీరు గొడవ పట్టిపోయి నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు మరి గొడవ పడుతూ రావు సిగ్గాన సుల్లా అవన్నీ వదిలేశాక మంచిగా నువ్వే గుంజుకొచ్చావు ఇప్పుడు కూడా అరే అసలు నీ బాధ చెప్పురా నాకు అర్థమవుతారు నువ్వు కూర్చో ఒకసారి రా కూర్చో చెప్పు నీ బాధ ఏంది బాధ ఏం లేదు కట్టాలి పండుగ కట్టాలి అయిపోతుంది అది ఫ్రెండ్ అయిపోతుంది చిన్న దా ఇట్రా అంటే మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ కోసం నాకు తాళి కడతావా లేకపోతే జుజుబి కడతా జుజుబి ఏంటి జుజుబి నీకు చేసుకునే పెళ్ళం చూసి నువ్వు కూడా తాడిపోతూ మజా చేస్తున్నాడు పోదాలి. అరే లేకపోతే నేను ఫోన్ చేస్తే అయిపోతుంది కదా, ఈ జంగల్ అవసరమా? ఏ నువ్వు అట్టి తిరిగి నా దగ్గరికి ఎందుకు వచ్చావు నువ్వు నన్ను మూసుకుని ఉన్నాగా మజాక్ గిజాక్ నా దగ్గర ఆడక అర్థమవుతుందా వాళ్ళ దగ్గర ఆడుకో అరే మరి వాడు అట్లా గుస్సా అవుతుంది కాస్త మజాగా అరే వద్దు ప్రేమతో చెప్తున్నా వద్దు ఏంటి బాయ్ కట్టుమను కట్టు అన్నాడు కదా కట్టు కట్టాలా కట్టు దా కట్టి తెంగుతానే కట్టు దా నడు పోసుకుంటున్నావు మళ్ళీ మాటలు వాళ్ళ కోసం నా దగ్గర మజాక్ కాదురా సీరియస్ గా అంటున్నా నేను నువ్వు మజాక్ ఆడుతున్నావు ఇది పట్టుకొచ్చి లవడాల తమాషాలు ఇది ఏంటి అర్థమవుతుంది వాల్యూ తెలుసా ఫస్ట్ జేబులో పెట్టు లేదా ఏందే చెప్పా మీ తమ్ముడుగా తెలియదు అదే మీ వాడు తాళి తెచ్చి కట్టమంటాడేంది నువ్వు ఆడు పిలిస్తే ఎందుకు వచ్చినాడు గుంజుకొచ్చిండు పిలవడం కాదు పాప నాకెవరేందో ఈ రోజు బాగా అర్థమైపోయింది జంగల్లో అర్థమవుతుందా చేతులు పడితే అక్కడ ఎడ కూర్చోబెడతావు జంగల్ కూర్చోబెడతావు మాట్లాడే తీసుకొచ్చినా ఫోన్ చేసినా మీకు వస్తున్నా నేను నాకైతే బాగా అర్థమైంది తమ్ముడు నీ వల్ల ఈ రోజు మనుషులు ఏందో తెలుసుకున్నారా ఆ పిల్లతో ఫ్రెండ్షిప్ చేయడానికి నాకు తాళి కడతానంటావా ఏ బండి भाई उसको समझा घर को लेके जाओ ఇంకా నైట్ ఒక్కడు ఎవరైనా వస్తే ఎట్లా అంటే నేను చూసుకుంటా అంటుండు ఇంటికి పోతా ఓ దెబ్బలు తిన్నావు ఎందుకు రాదా ఇంటికి పోతా వద్దురా రే కోపం ఏయ్ నడు అక్క నువ్వు కదా నువ్వు నడు ఇగో నా మాట వింటావా నా మాట వింటున్నా కదా వద్దు अरे भाई హే అమ్మ ఏంది బాయ్ తాళి తెచ్చి కట్టమంటే బాయ్ నువ్వు కట్టు మరి వెళ్ళి ఏ నీకు కడతదా నడు బేనాడు నిన్ను బాయ్ నీకు కడితే ఇంకా మళ్ళీ చిరాకు నువ్వు కూడా సాగు తూకి నాకు వరకు నిన్ను కూడా అన్నాడు ఇది చెప్తాను ఆడేమో తాళి